తన పొలంలో టెంకాయలు కోయనీయకుండా అడ్డుకుని తమపై దాడి చేశారని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల పరిధిలోని గంగపట్నం గ్రామానికి చెందిన కాజా రౌతుల్లా అని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు నడునొప్పితో బాధపడుతున్న తాను కొద్ది రోజుల క్రితమే నడుముకి సర్జరీ చేయించుకున్నానని, జీవనాధారం కోసం తమ పొలంలోని టెంకాయలు కోసుకునేందుకు తమ పొలంలో ఉండగా తమ గ్రామానికి చెందిన బొదుకూరు సుధీర్, బొదుకూరు సురేష్, కానుపోయిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని, తన ఆరోగ్య పరిస్థితి చెప్పినా కూడా పట్టించుకోకుండా ఎంత ప్రాధాన్యపడినా తనపై దాడి చేశారని, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. మా తాతలు నుంచి వస్తుంది మాకు మీరు చేసుకుంటున్నాం మీ భూమి చేసుకుంటున్నాం. ఆ కైలు కలడానికి కొంత రూమ్ వేసుకోవడానికి స్థలం ఇచ్చాడు మా ఆయన అప్పుడు ఎప్పుడో కూర్చున్నాం. ఇస్తే సరే ఇచ్చాడు అని చెప్పి మేమేం అడగల. దాన్ని కూడా మేము వేసిన చెట్లకి మేము టెంకాయలు కోసుకున్నాం కాకపోతే లోపలికి అడుగు పెడితే చంపేస్తాను తిన్నాను. మా స్థలంలో మేము గంటకు ఎగురొస్తారమ్మా అని చెప్పి కాలాలు పెట్టా కొట్టు వేసేటప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. కాలు ఎందుకు అడిగి పెట్టకూడదు అంటే అవతల వాళ్ళు లీజు తీసుకున్నారు కదా, వాళ్ళు కొట్టే సవాయిని కూడా కొట్టలేదు. లీజుకి ఇచ్చింది అది మీది కదా, అది మనం లీజుకి ఇలా స్థలం మనమే వాడుకుంటున్నాం. దాని అవతల వేరే వాళ్ళ పొలం ఉంది, అది లీజుకి ఆడికి ఎందుకు పోయారు మీరు? మేము అవతల పొలం మన స్థలంలోనే ఉన్నాం. వాళ్ళు మన స్థలంలోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అదే చెప్పేది, మన స్థలం అంతా ఆక్రమించుకుంటూ వస్తా ఉన్నారు వాళ్ళు. అది అడిగినందుక మేము అది కూడా అడగల. టెంకాయలు కోసుకున్నాను మీకు ఏమంటే చెట్టు కాడ స్థలంలో అడుగు పెట్టేదానికి లేదని అంటారు. ఏ స్థలం? మీ స్థలంలోకే? మా స్థలంలోకి అడుగు పెట్టడానికి లేదంటారా? వాళ్ళ స్థలంలో మనం ఎప్పుడు అడుగు పెట్టాం. ఇంకా మందే వాడుకుంటారు వాళ్ళు. అట్ట కూడా మనమే వాడుకుంది కూడా మనమే అడగట్లే. మేము చెట్లు టెంకాయలు మా టెంకాయలు మేము కోసుకునేదానికి వాళ్ళు రామాంతం చేస్తారు. ఓకే, మీరు కేసులు అందరి పేర్లు రాస్తారా? ముగ్గురు పేర్లు రాస్తారు. ముగ్గురు పేర్లు రాస్తారా? మా ఊరు గంగపట్నం, ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా. ఏం జరిగింది? టెంకాయలు పోయారు మా అబ్బాయి మా ఆయన ఇద్దరు. పోతే మా అబ్బాయిని ఎందుకు వచ్చారు అని అడిగారంట. ఎవరు? బొద్దుకూరు సురేష్, బొద్దుకూరు సురేష్ అన్నారంట. సుధీరు ఆమె అంటే మా అబ్బాయి మా కైలోకి నేను రాకుండా ఏడపోతాను అన్నాడంట. అన్న పట్ల నీకు ఏడుందరా అని చెప్పి వచ్చి గొంతు పిసికేశారు. గొంతు పిసుకటం ఎవరు? సురేష్ పెట్టి పిసికేసాడంట. మా అబ్బాయిని చంపేసేదాన్ని పిసికారా, లేకుంటే బతికించేదాన్ని పిసికారా, ఆడుకునేదాన్ని పిసికారా, దేనికి చేశారు? ఈ తడం ఆపరేషన్ చేసి వాడికి బాగలేదు. ఆపరేషన్ చేసి నెల 15 రోజులు అయింది. ఓడు పాలేక పోతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. అటు చేశారు సార్. పోయేతలకి ఏమంటే ఇప్పుడు ఏమైంది? మీ అబ్బాయి గొంతు పిసికేశారు సార్. ఏం పేరు మీ అబ్బాయి పేరు? ఖాజారమ్తుల్లా సార్. గొంతు పిసికేశారు సార్. ఇప్పుడు ఆ గొంతు పిసుకటంలో ఇప్పుడు ఎక్కడున్నాడు మీ అబ్బాయి? హాస్పిటల్లో ఉన్నాడు. ఏం చెప్పారు డాక్టర్లు? గొంతు పిసికేసి ఆ నరాలు ఏమంటే బాగా రక్తం కట్టేసి ఉన్నాయి, దెబ్బతిన్న ఉన్నాయి అని చెప్పారు. కేసు పెట్టలే మీరా? పెట్టాం సార్. ఎక్కడ? ఇక్కడే నేను పెట్టారు. కేసు పెట్టిన దాకా రిపోర్టులు తీసుకెళ్ళలేదు సార్, చూడమన్నారు వాళ్ళు, అందుకని కేసు పెట్టారు. నెల్లూరు జిల్లా. మా నాన్న మా తమ్ముడు ఇద్దరు పొలంలోకి టెంకాయలు కోసేవాళ్ళు తీసుకెళ్ళారు. కోసేదానికి తీసుకెళ్తే వాళ్ళు చెట్టుకి పోయినలేదు. తర్వాత వీళ్ళిద్దరూ బొద్దుకూరు సుధీరు, బొద్దుకూరు సురేష్ వీళ్ళందరూ గొడవలు వేసుకొని మా దాంట్లో మా చెట్లకి మీరు కోసింది, మా పొలంలో మా చెట్లు కాయలు కోసుకుంటే మా ఏడాది మీ పొలం అని చెప్పి సురేష్ కొట్టి రోడ్డు మీద తోసేసాడు. గొంతు తీసుకు రోడ్డు మీద పడిపోయింటే మేము వెంటనే ఆటో తీసుకొని వచ్చి అంబులెన్స్ మాట్లాడుకొని అంబులెన్స్లో తీసుకుని హాస్పిటల్కి పెట్టాము. కేసు పెట్టిన దాకా ఈ కేసు తీసుకోము. కేసు తీసుకున్న తర్వాత హాస్పిటల్లోనే వాళ్ళు కేసు తీసుకొని తర్వాత డాక్టర్ చూస్తా అన్నాడు. నరాలు బాగా దెబ్బతిని గడ్డగట్టేస్తున్నాయి, అడ్మిట్ అవ్వమన్నారు 4 రోజులు.
అడ్మిట్ అయ్యి అప్పుడు 4 రోజుల తర్వాత రికవరీ అయితే పంపిస్తూ ఉన్నారు. అది అబ్జర్వేషన్లు పెట్టి ఒకవేళ పక్షవాతం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది దానివల్ల అని చెప్పి డాక్టర్లు చెప్పారు. దానికోసం ఇక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాం. అడ్మిట్లకి ఇప్పుడు దాకా 45,000 పైన అయిపోయింది. నిన్న ఒక్క రోజుకి నిన్నటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఎస్ఐ ఏమన్నా లేరు. కానిస్టేబుల్ ఎమ్మెల్యే మీటింగ్ ఆడ ఇక్కడ ఉండే కానిస్టేబుల్ వచ్చి అతనికి వాట్సాప్ పెట్టి చెప్పారంట. మేము అక్కడికి మళ్ళీ వెళ్ళలేదు. అలా ఏం డాక్టర్ వస్తూ ఉన్నారు. పోలీసు వారికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం.